ఏడున్నారా నువ్వు? హైదరాబాద్ ఉన్నావా? హైదరాబాద్లో ఉన్నారా? ఎంజాయ్ పండుగ. ఎందుకురా? లేదు బ్యాక్‌గ్రౌండ్ గట్లనే ఉన్నది అది. అవునా? మొత్తం ఏం మెరిసిపోతుంది. చేస్తున్నావు? మర్చిపోవడేమున్నది మామ, అంత అవుతుందే. Guys, if anyone have doubt, please shoot questions. We will answer. ఎవ్వరు లేడు కానీ మననే ఎవడు చెప్తాడు కానీ ఇక్కడ. అరే వైరల్ అయిదాం రా, మనం కూడా వైరల్ అవుతాం ఏదో ఒక రోజు. ఏం అవుతారు వైరల్ బాబు. అవుతాం? ఇంకా పూల చొక్క చూసినావా కల్కి సినిమా? కల్కి ఇప్పుడు ఎల్లుండిగా. కల్కి ట్రైలర్ చూసినావా? కల్కిది కల్కి ట్రయల్ చూసిన. అరే మళ్ళా సిక్స్ రా. ఆ? రోహిత్ భాయ్ మళ్ళా సిక్స్ కొట్టిండు అంటే. ఇంకేంది ఫుల్ అక్కగా. ఒక సిక్స్ ఒక కొడతాడు. వన్ జాయింట్ అంట. ఎవరు మన వాళ్ళు ఎవరు కావచ్చు. చూడు ఎవరు. ఏమో వస్తలే చూడు నీకు. ఇక్కడ వన్ పడ్డాగా మరి. వన్ పడింది కానీ ఎవరు తెలియట్లే మామ. సంథింగ్ హాస్ డన్. ఎంజాయ్ పండుగ. ఎంజాయ్ ఇట్లా కాదు కానీ ఇలా మనం ఏం చేద్దాం చెప్పన్నా. ఇంకొక దాంట్లో కళ్యాణ్ గారిని యాడ్ చేద్దాం. వాళ్ళు మనకు అందరు మనం అంటే ఖాళీగా ఉన్నాం కాబట్టి నడుస్తుంది. ఏంటి? వాళ్ళు కళ్యాణ్ గారిని వాళ్ళు ఇంకా వైభవ్ గారిని వాళ్ళు మనకు దొరికారు మా. దొరకబడతా. వాళ్ళకి ఇన్వైట్ చేసి పాడ్కాస్ట్ చేయాల్సింది అందరికి. అదే ఒకటి పాడ్కాస్ట్ పెడదాం సీదా. నెక్స్ట్ డే రోజు మనం ఎక్కడ ఉంటాం చేయరేమో ఇన్వెస్టిగేషన్ పెడతారు మనం లైక్ దెబ్బకి ఇట్లా వైరల్ అయిపోవాలి. 500K రా. వైరల్ అయిపోతాం. పాడ్కాస్ట్ వల్ల అరెస్ట్ అయ్యారని చెప్పేసి వస్తుంది లాస్ట్ కు. అయితే కానీ ఏది అమ్మ ఏం ఫీల్ ఉంది మామ అంట ఆడి పోయిన తర్వాత జర్రమని ఆరోపలేట్ అంటాం. హాలీవుడ్ బాబుని పట్టుకురావన్నా. హాలీవుడ్ బాబుని పట్టుకురావన్నా. హాలీవుడ్ బాత్రూమ్ ఆయనకు రారు కదా. ఆయన మీరు పోతారు, నేను రా. ఆయనకు మళ్ళా పోలేము, ఆయన తీసుకురాలేము కదా. ఎన్ఆర్ఐ అదే పట్టుకొద్దాం ఒక రోజు, అందరిని పట్టుకొద్దాం. పట్టుకొద్దాం అందాం వైనస్లే. ఏంది మరి కోహ్లీ ఎందుకు ఫస్ట్ మేము ఓపెనర్ ఎక్కిస్తాను ఎందుకు? శుభం గిల్ పంపించలేడుగా ఇంటికి. ఇండియా వచ్చేసిందటగా అయ్యా. ఇక ఆయనని పెద్ద మనిషి అట్లనే ఉంటది. ఆయన వన్ డే ప్లేయర్ ఆయనకి T20 పనికిరాడు. కాదు డిసిప్లినరీ యాక్ట్ అంటారు వాళ్ళు. అంతే. డిసిప్లిన్ లేదని పంపించేసిల్లంట ఇంటికి. పైసలు బాగా వస్తాయి. పైసలు బాగా కాదు, పిల్లోడు వాడు మనోడు రోహిత్ శర్మ. పిచ్చి లేచినాక రోహిత్ శర్మ పిచ్చోడు. అరే పోరా బాబు ఇంటికి పోతే అప్పుడే కానీ వస్తున్నాడు. ఈయనకి ఇప్పుడు ఛాన్స్ టికెట్ బుకింగ్ లా చూసినావా? కల్కి సినిమా ఈ కల్కి బుక్ చేయాలరా అంటే రాజశేఖర్ గారి కల్కి బుక్ చాలా మంది అదే రాజశేఖర్ చూసినాడు అరే పోస్టర్ చూడకుండా చేసినారా నిజంగా. ఇస్తానే కావాలని ఎట్లా లేపాలి. ఎట్లా అని చెప్పేసి లేపాలంటారా? అంతేనా? ఫేక్ న్యూస్ అంటారా? అట్లా వైరల్ కావాలి కదా ఎట్లయితే. వైరల్ కావాలి కానీ బట్ కల్కి అని కొడితే అది వచ్చిందా మరి ఏంది? అరే ఇప్పుడు గట్లా అది థియేటర్ లోనే ఉండదు కల్కి. అది ఎవరు బుక్ చేస్తారో సిగ్గులేదు కానీ. అదే అర్థం కాదు. రిలీజ్ చేసిందా అంటే అది కాదు. అది ఆ సినిమా అప్పుడే ఫ్లాప్ అయింది. దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? ఓకే ఏం అదే చేస్తుంది చూసిన. పోదాం అనుకుంటున్నా ఫ్రైడే. వస్తా పక్కకే సినీ ప్లాన్ అడిపోకపోయినావు. సినీ ప్లానెట్ కాదు గీదా అయ్యా. సినీ ప్లానెట్ అది ఎప్పుడు పోలే. ఏషియన్ మాల్ ముక్కలు టికెట్లు కావన్నా మనవాడే ఉంటాడు అలా మేనేజర్. అంతేనా? టికెట్ ఎందుకు లే, బుక్ మై షోలో కొట్టగానే వస్తున్నాయి కానీ. ఒకవేళ అటు ఇటు అయితే చెప్పు. అంత లేదులే. ఫ్లోరెన్స్ 450 రూపాయలు ఒక టికెట్. పెద్ద పిల్లనింది. ఎంత ఇప్పుడు మొత్తం ఒకసారి సినిమా పోతే 1000 రూపాయలు పడుతుంది. సినిమాలకి మన ఊపే పెద్ద పెద్ద సినిమాలకి. అందుకే పెద్ద సినిమాలకే థియేటర్ కూడా అవుతుంది. ఈ చిన్న చిన్న పోవాలి అన్ని మూవీ రూల్స్ చూడాలి. ఇంకా అయ్యో ఆయన ఒక్కడ ఆయన చూసావా? మామూలుగా చూస్తున్నారట అది ఎవరో వాడిని. అదే ఒకటి పడ్డది. ఒకటి వాళ్ళకి ఎవరు చూస్తారు, వాళ్ళని ఎవరు చూస్తారు. మనం చూస్తారని చెప్పేసి కాదు చూస్తున్నాం, మన వాళ్ళు ఎవరు ఉన్నారా అని. వైరల్ అయిపోతాం మనం కూడా ఏదో ఒక రోజు. మనమే వైరల్ అవుతాం కానీ అవుతాం రా అవుతాం.